అయితే మీరిప్పుడు వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యారా? ఓకే 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 ఓకే, నేను మిమ్మల్ని ఇప్పుడేం ఆపను. మీరు హ్యాపీగా మీ ఇళ్ళకి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే నేను ఇప్పుడు ఆపినా మీరు ఆగరు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చెప్తారా? ఇంటి దగ్గర ఏదో సాధిస్తామని చెప్పొచ్చారుగా, అసలు ఇంటికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? సార్, ఇక్కడ టాలెంట్కి అవకాశం లేదు, అన్ని పైరవీలే. హే, నాన్సెన్స్. ఈ కాకమ్మ కబుర్లు నా దగ్గర చెప్పకండి. అసలు మీరు చేయాల్సింది ఏంటంటే, అర్థమైందా? ఇంకొన్ని రోజులు నా కోసం వెయిట్ చేయండి. అది కూడా జస్ట్ జనవరి 1 వరకు. ఓకే? ఒక్క నిమిషం అక్కడ ఆగండి. మిమ్మల్ని ఎరా, నీ బొకే ఎక్కడ? వెనక లారీలో వస్తుందిరా. ఓ, సార్, మీరు మాకు ఈ అవకాశం ఇచ్చి కోఆపరేట్ చేసినందుకు జీవితాంతం మేము మీకు రుణపడి ఉంటాం సార్. ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేం సార్. ఇట్స్ నేను రైటర్ని అవుతున్నానంటే అది మీ దయే సార్. నాకు మ్యూజిక్ డైరెక్టర్ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ సార్. ఓకే 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 ఓకే. ఈ రోజు నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను అంటే మీ పొగట్టల గురించి కాదు. నాకు పొగట్టలంటే ఇష్టం ఉండదు. మీ టాలెంట్ గురించి ఈశ్వర్ నాకు చెప్పాడు. మీకో విషయం తెలుసా? ఒక్కోసారి అవకాశం వచ్చినట్టే వచ్చి చేయి జారిపోతుంది. దానికి బాధపడకూడదు. అప్పుడే సక్సెస్ అవుతాం. మనం అనుకున్నది సాధించగలుగుతాం. మీరు చెప్పింది కరెక్ట్ సార్. 100% కరెక్ట్ సార్. అసలు నేను మీకు అవకాశాలు ఇస్తున్నానంటే దానికి కారణం ఈశ్వర్ మాట మీద నాకున్న నమ్మకం. ఈశ్వరే మీ పరిచయానికి కారణం. అవకాశం అనేది రానప్పుడు ఎంత టాలెంట్ ఉన్నా వృధాయే. మీకు విషయం తెలుసా? మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం కోసం నేనే ప్రొడ్యూస్ చేస్తున్నాను. నిజంగానా? అవును. నాకు చెప్పలేదేమరా? ఇప్పుడు చెప్పాను కదరా. ఆ రోజుల్లో నన్ను ప్రొడ్యూసర్ ఎంకరేజ్ చేశాడు కాబట్టి ఈ రోజు నేను ఈ స్టేజ్లో ఉన్నాను. కాబట్టి ప్రొడ్యూసర్గా సినిమా తీస్తున్న నన్ను మీ స్టేజ్కి మాత్రం తీసుకురాకండి. అయ్యో గాడ్, అయ్యో, ఈ మాత్రం దానికి చనిపోవాలనుకున్నారా? నేను రావడం లేట్ అయి ఉంటే టాలీవుడ్ ఓ మంచి నటుని మిస్ అయ్యేదన్నమాట. ప్లీజ్ మేడం, నన్ను తెప్పొద్దు. చూడండి అమ్మా, చావు చాలా గొప్పది. నిజమైన మేధావులంతా ఈ లోకం అశాశ్వతమైంది అన్నారు, కానీ మరణం అశాశ్వతమైంది అనలేదు. సో డెత్ ఇస్ గ్రేట్. ఏంటి రాజేశ్వరి గారు? చూడండి రాజేశ్వరి గారు, మీ ఫిలాసఫీతో నన్ను భయపెట్టకండి. ఇంటికా తిరిగి వెళ్ళలేను. నన్ను ఏం చేయమంటారో మీరే చెప్పండి. గుడ్, దారిలోకి వచ్చారు. రేపు అన్నపూర్ణ స్టూడియోస్కి వచ్చి నన్ను కలవండి. మరి ఓహో మహానుభావ, ఈ నసుగుడు ఆపు. రేపే మీ తెరంగేట్రం ఆరంభం. రెడీనా? ఓకే. ఇదిగో నా విజిటింగ్ కార్డ్. థ్యాంక్ యూ మేడం. ఈ థ్యాంక్స్ అలాంటి ఏం వద్దు, కానీ వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని టాలెంట్ ప్రూవ్ చేసుకోండి. ఓకే, విష్ యు ఆల్ ది సక్సెస్. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. పాపం ఇన్నోసెంట్.
పోలేరు ఏమే పోలేరు ఏటే అట్ట దిగులుగా కూకుంటే ఎట్టాగే లే. నా బిడ్డ పోయి ఎన్ని రోజులైంది, అప్పుడే 2 నెలలు అయింది. ఎట్టా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో, అసలు ఏలకి తింటున్నాడో లేదో. ఏటే నీకు అలా ఇంటికి పెద్ద కొడుకు ఎక్కడికి పంపొద్దా అంటే నా మాట విన్నావా? నా కొడుకు సినిమాల్లో చేరతాడు, పెద్ద హీరో అయిపోతాడని ఎగిరెగిరి పడ్డావు కదే. అమ్మ కొడుకు ఏకమై పొలం తాకట్టు పెట్టే వరకు నా ప్రాణం తినేసినారు కదే. నీకు దిగులే లేదయ్యా. ఉండకే ఆడికి పోద్దే. నేనేం కసాయోని కాదే, కన్న తండ్రినే. వాడిని వదిలి ఉండలేకే ఈ సినిమాల గోల మనకొద్దు అని మొత్తుకున్నాను. విన్నావా? కొడుకు తెచ్చి పెడితే కూకొని తిందాం అనుకున్నావు. అవునే అవును, కొడుకు సంపాదిస్తే తిని తొంగుందాం అనుకున్నాను. ఏమే పోలేరు, ఒక మాట చెప్పవే. నేను పడ్డ కష్టం నా కొడుకులు పడకూడదని రెక్కలు ముక్కలు చేసుకుని కట్టపడి చదివిస్తే తీరా చదువు అయ్యాక అలేడి చేసినారే. నేను పడ్డ కష్టమంతా వాళ్ళిద్దరూ పడకూడదనే కదే. వాళ్ళిద్దరి గురించి రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించినానే. తీరా వాళ్ళిద్దరూ మన మాట కాదని ఏడ్చేసినారు చూడే. ఆడు ఉద్యోగం చేయకుండా సినిమాల్లో చేరతానని పట్నం వెళ్ళిపోతే మన బతుకు ఏం కావాలే? ఆపవయ్యా. నా ప్యానాలు తీసినారు కదే. అనవయ్యా అను. నీ దెప్పులు పట్టానికి ఇంకా బతికే ఉన్నా నేను. కొడుకెళ్ళి 2 నెలలైంది, ఆడేమయ్యాడో అన్న దిగులు లేదు నీకు. ఉండక ఆడికి పోతే చెప్పావులే. వాళ్ళ నా మాట ఎన్నిచ్చినావా? ఏందయ్యా ఎన్నిచ్చేది? నీ మాట కాదని ఏం చేశారని? వాళ్ళేమన్నా చిన్నపిల్లలు అనుకుంటున్నావా? వాళ్ళకేం కావాలో వాళ్ళకి తెలీదా? నువ్వు ఊరుకోవయ్యా. మన బతుకులు ఏం కావాలే? పోవయ్యా, వదిలేస్తే చాలు సీమ టమాకాయలా ఎగిరెగిరి పడతావు. చిన్నాడు వచ్చే టైం అయింది, పొలానికి పోయి 2 సొరకాయలు తెచ్చావంటే పులుసు కాస్తాను. అసలే బిడ్డ అలసిపోయి వస్తాడు. కొన్ని టీ నీళ్లు నా మొహాన కొడితే నేను అట్టాగే పోతాను. అయ్యో రామా, నా గొడవలో పడి టీ సంగతే మర్చిపోయానయ్యా. ఇప్పుడే తెస్తానుండు. ఏమే పోలేరమ్మా, పడతావు జాగ్రత్త. అసలే నీకు తొందర ఎక్కువ. అట్టగే గంప కింద కోడి గుడ్డెట్టి సచ్చిందేమో చూడు. నీ కొడుక్కి అసలే పులుసులు పడవు. అట్టగేనయ్యా.